హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ లాగ్ అనమాట. సో సాటర్డే మార్నింగ్ రొటీన్ చాలా బాగుంటుంది. నా లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. సో స్కిప్ చేయకుండా చూసి మీకు నచ్చుతుందో లేదో అన్నది అయితే కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారుగా మా ఇంటి ముందున్న పూల చెట్టు అయితే ఎంత వెరైటీ రోజ్ పూలు అయితే వదిలేసింది. సో ఈ పింక్ కలర్ రోజు చూడడానికి చాలా అందంగా ఉంది. కొయ్యాలనిపించట్లేదు నాకు. అయినా కూడా మా ఇంటి ముందు ఇడిసిన పూలనే కోసి మరి మా సాటర్డే స్పెషల్గా వెంకటరమణ స్వామి వారికి పూజ చేస్తే బాగుంటుంది అన్నట్టు. సో ఆ పూలని కోచి ఇక్కడ స్వామివారికి డెకరేషన్ చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నాను. పూజ గదికన్నీ. సో కలశంని అయితే రెడీ చేసేసాను. తామర పువ్వు పెడతాను కదా, సో అందులో వాటర్ పెట్టి అది కూడా రెడీ చేసుకుని దీపాలు వెలిగించే టయానికి అయితే క్యూటీ లేచేసింది అనమాట. లేచేసి నేను వెలిగిస్తున్న దీపాలతో సహా వీడియోని అయితే షార్ట్ లాగా షూట్ చేసుకుంది. ఎన్ని వెరైటీస్ పూలు పెట్టానంటే ఈరోజు ఫస్ట్ టైం నేను ఇలా మల్టీ కలర్ పూలతో అమర్చి మరి సో డెకరేషన్ చేసి మరి స్వామివారికి పూజ చేయడము. సో ఇంకా బయట కడపమాన్ దగ్గర కూడా చేస్తుంటే అలా కొద్దిగా షూట్ చేసుకుంది. నాకైతే నిజంగా వీడియో చూసిన తర్వాత చాలా బాగా నచ్చింది వీడియో. ఐ థింక్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంక ఈరోజు సాటర్డే స్పెషల్గా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఇంకా కాయ ఉంది కదా అని చెప్పేసి కాయ కూడా కొట్టేస్తున్నాను అనమాట స్వామివారి కోసం. సో కాయ ఇలా కొడుతుంటే మధ్యలో ఒక్క చిన్న సైడ్ క్రాక్ లేకోకుండా ఎంత చక్కగా పగిలిందంటే కాయ. నా వల్ల కాదు ఇంత కరెక్ట్గా ఎప్పుడూ కొట్టను కూడా నేను. ఎక్కడో ఒక సైడ్ క్రాక్స్ వస్తూనే ఉంటాయి. సో కానీ మనసులో ఏదన్నా అనుకొని కాయ కొట్టినప్పుడు ఇలా పర్ఫెక్ట్గా కాయ పగిలిందంటే మంచిదవుతుంది అని అన్నమాట పెద్దవాళ్ళ నోట నేను విన్నాను. సో ఈవెన్ అలాగే జరిగితే నా లైఫ్లో అంతకంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా సేమియా ఉప్మా అయితే చేసేసుకొని అలా తింటున్నాను. చాలా బాగుంది, చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.